ఇక 68 సంవత్సరాల నుంచి గురుదశ స్టార్ట్ అవుతుంది. 68 ఇంటూ 16 గురుడు, 68 ఇంటూ 16 84 సంవత్సరాలు వచ్చిన వరకు గురుదశ స్టార్ట్ అవుతుంది. ఈ టైం నుంచి ఏమవుతుందంటే గురుదశ ఎవరికైతే స్టార్ట్ అవుతుందో వాడు సమాజంలో ఏం పని చెప్పినా, ఏ పని మీద పోయినా చెప్పాల్సింది చెప్పకుండా ఉత్తజోలి మాట్లాడొస్తాడు జనాలతోటి. అంటే ఎక్కడన్నా పని మీద పోతాడు, ఏదో బిజినెస్ చేస్తుండు, ఆ బిజినెస్ గురించి మాట్లాడదామని పోతాడు. అయితే అతనితోటి అంతా జోలి బాగానే పెడతాడు. అది చెప్పాల్సిన పర్ఫెక్ట్ వర్డ్ అంటే ఆ విషయం మర్చిపోతాడు. అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, లేకపోతే మనం ఎవరము ఏంది అనేది చెప్పలేకపోతాడు. వయసు మీద పడిందనా? వయసు మీద పడిందండిగా. గురుదశ ఎవరికైతే స్టార్ట్ అవుతుందో, గురుడు అంటే మాటకారకుడు, అంటే మనం మాట్లాడకము, మన యొక్క డిగ్నిటీ చూపిస్తాడు. గురుదశ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ డిగ్నిటీ తగ్గిపోతుంది, మనం చెప్పే విధానం తేడా వస్తుంది, చెప్పలే. ఇప్పుడు నేను చెప్తా అసలు చెప్పకుండా ఉత్తజోలు చెప్పిపోతా గురుదశ నడుస్తుంది. అంటే చెప్పాల్సింది మనము ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇలాంటి వాళ్ళు గురుదశలో ఇంటర్వ్యూకి పోయారు అనుకో, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతాడు. ఎట్లా అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేకపోతాడు, తెలిసి ఉంటుంది అయినా ఆన్సర్ చేయలేకపోతాడు. అలా అన్నట్టు. అంటే గురుదశలో ఏమవుతుందంటే మనము పబ్లిక్లో రాణించలేము, అంటే మాట పరంగా సరిగా మాట్లాడలేకపోతాం. ఎక్కువ మాట్లాడి మంచిగా ఉన్నవాడు కూడా ఈ గురుదశ స్టార్ట్ అయినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాడు, తడబడుతుంటాడు. వయసు అని కాదు, ఒక్కొక్క దశలో ఒక తీరు వస్తుంది వయసు. ఇది అయితే 68 సంవత్సరాల నుంచి 84 సంవత్సరాల వరకు గురుదశ కూడా 16 సంవత్సరాలు ఉంటుంది. ఈ 16 సంవత్సరాలకు ఇతను కనకపుష రాగముతోను కుడి చేతి చూపుడు వేలుకు ధరించాలి 5 క్యారెట్లు, 3 నుంచి 5 క్యారెట్లు. లేడీస్ అయితే ఎడమ చేతి చూపుడు వేలుకు ధరించాలి.